పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందారెడ్డి చేసిన సేవలు మరవలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గిట్ల ముకుందారెడ్డి స్వగ్రామమైన కూనారం గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందారెడ్డి 10వ వర్ధంతి వేడుకలు గిట్ల కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు గిట్ల ముకుందారెడ్డి కుమారుడు గిట్ల రాజేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గిట్ల అభిమానులు పాల్గొని ముకుందారెడ్డి ఘాటు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గిట్ల ముకుందారెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూనారం గ్రామం సర్పంచ్గా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం సమితి ప్రెసిడెంట్గా 3 సార్లు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందించారన్నారు. ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. స్వర్గీయ ముకుందారెడ్డి బాటలో నడిచి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్వర్గీయ ముకుందరెడ్డి గారు చనిపోయి మన నేటికి 10వ వర్ధంతి. వారి వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా, ఈ ప్రాంతం నుండి సమితి ప్రెసిడెంట్గా, 3 సార్లు శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజానికానికి, రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి అనేక విధాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి.